నేను ఐకామ్స్ నుంచి రంగప్రసాద్ మాట్లాడుతున్నాను అండి. ఇప్పుడు మనం మోదికి చెట్టు కింద ఉన్నాము. ఈ మోదికి చెట్టు అనేది చాలా శ్రేష్టమైనది. దీని పూలు ఈ రంగులో ఉంటాయి. ఈ పూలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో మాత్రమే వస్తాయి. పూల్లో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. పూర్వకాలంలో ఏంటంటే వీటిని చాయ్ చేసుకోవడానికి, కషాయాలు చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు. తర్వాత హోలీ ఆడేటప్పుడు ఇది ఒక న్యాచురల్ కలర్. ఈ తోటి నీళ్ళలో నానబెట్టుకుని మనం ఈ హోలీ ఆడుకుంటే మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే దీనివల్ల చర్మ వ్యాధులు కూడా కొంచెం నయం అవుతుంది. అందుకని సంవత్సరానికి ఒకసారి ఈ మోదీ పువ్వుతోటి ఆ నీళ్ళలో వేసుకుని స్నానం చేసిన, మోదీ పువ్వు చర్మానికి రసంతో చేసిన అండ్ మనం తాగించిన మనకి చర్మ వ్యాధి వచ్చి ఒక సంవత్సరం పాటు తర్వాత ఈ మోదిగ ఆకు ఏమో విస్తరాకులుగా యూజ్ చేసేది. ఈ మోదిగ ఆకుతోటే మనం ఈ విస్తరాకులు చేస్తాము. ఈ విస్తరాకుల్లో చేసినప్పుడు కూడా దీంట్లో తింటే వేడి అన్నము నెయ్యి కలుపుకుని పచ్చడి పప్పు కలుపుకుని తిన్నప్పుడు దీంట్లోంచి కొన్ని జ్యూసెస్ ఎమినేట్ అయ్యి మనకి జీర్ణశక్తికి ఉపయోగపడుతుందని కూడా చెప్తాం. ఈ మోదీ పువ్వు చాలా శ్రేష్టమైంది. హోలీ నేను కోరుకునేది ఏంటంటే అందరూ కూడా ఈ న్యాచురల్ కలర్స్ వాడి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి మన వంతు సహాయంగా మనం చేద్దాము.